ఫిట్నెస్ ఇండస్ట్రీలో మిత్స్ ఉండడం కామనే, బట్ 2025లో కూడా అవే మిత్స్ ఫాలో అవుతేనే ప్రాబ్లం. అందులో రెండు ఇవి. మిత్ నెంబర్ 1, లెగ్ డే రోజు పక్కా సపోర్ట్ వేసుకోవాలి. సపోర్ట్ వేసుకోకపోతే ఏమవుతుంది? మీ జిమ్లో అంకుల్స్ చెప్పినట్టో లేదా ఫ్రెండ్స్ చెప్పినట్టో సపోర్ట్ వేసుకున్నంత మాత్రాన ఏం కాదు. లెగ్ డే రోజు లోవర్ బాడీ మూవ్మెంట్స్ ఉంటుంది, బట్ దానికి సపోర్ట్ వేసుకోవాలని రూల్ ఏం లేదు. ప్రాపర్ ఫిట్ ఉన్నా ఇన్నర్స్ ఏం వేసుకున్నా వర్క్ అవుతుంది. సపోర్టర్ వల్ల ఎక్స్ట్రా ఒక 500 ఖర్చు తప్ప ఇంకేం లేదు. మిత్ నెంబర్ 2, ఇది చాలా బాగుంటది, కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఎవ్రీ 3-4 వీక్స్ కి వేరియేషన్ చేంజ్ చేస్తే దెన్ మన మజిల్ షాక్ అయ్యి దానివల్ల ఎక్కువ మజిల్ గ్రోత్ ఉంటుంది. అసలు దీన్ని కనిపెట్టిన చెట్టుకు కట్టేసి కొట్టాలి. మన మజిల్స్కి ఎన్ని వేరియేషన్స్ చేస్తున్నాం, ఎన్ని సెట్స్ చేస్తున్నాం, ఎంత వెయిట్తో చేస్తున్నాం ఏం తెలియవు. మీరు మజిల్ని స్టిమ్యులేట్ చేయాలంటే జనరల్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఒకటి హై డిగ్రీ ఆఫ్ యాక్టివ్ మెకానికల్ టెన్షన్, అంటే మీ మజిల్కి ఒక టెన్షన్ ప్రొవైడ్ చేయాలి. అది మీరు బండరా ఎత్తుతారా లేదా మంచి లగ్జరీ జిమ్లో మిషన్స్తో ట్రైన్ చేస్తారా దానికి అనవసరం. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ లాంగ్ మీరు ఒకటే వేరియేషన్ చేస్తూ అందులో ప్రోగ్రెస్ లోడ్ చేసినా మజిల్ గ్రోత్ అవుతుంది. సో మీరు వేరియేషన్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, అంటిల్ అన్లెస్ ఆ వేరియేషన్ వల్ల మీకు డిస్కంఫర్ట్ ఉంటే తప్ప.